ప్రభు చాలా సార్లు ఏమంటాడంటే మీకు ఆవగింజంత మాత్రం విశ్వాసం ఉంటే చాలు, ఈ సముద్రం వెళ్ళి ఈ కొండ వెళ్ళి ఆ సముద్రంలో పడమంటే పడుతుంది. మీరు సందేహించకుండా మీరు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా అది నాకు అనుగ్రహించబడుతుంది అని విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేసినప్పటికీ ఖచ్చితంగా మీకు దొరుకుతుందట. చప్పలుడు దేవునామని మీకు వస్తారా? ఏ మాత్రము కూడా నీకు సందేహం అనేది నీ మనసులో లేకుండా, సందేహం అనేది నీ తలంపులో లేకుండా, సందేహం అనేది నీకు లేకుండా నువ్వు దేవుని మీద విశ్వాసముతో నువ్వు ఆధారపడగలిగితే నువ్వు విశ్వసించింది ప్రతిది కూడా నువ్వు పొందుకుంటావు. చప్పలుడు దేవునామని. ఈరోజు దేవుని పిల్లలుగా మనకు ఉండవలసింది విశ్వాసం. దేవుని మాటలు వింటున్నటువంటి నీవు నేను విశ్వాసముతో ముందుకు అడుగులు వేయాలి. ప్రతి అడుగులో కూడా మనకు కనపడాల్సింది విశ్వాసం. చప్పలుడు దేవునామని. ప్రతి ఆలోచనలో కూడా దేవుని యందు విశ్వాసంతోనే మనం ఆలోచన చేయాలి. ప్రతి పని కూడా ప్రియులారా మనం ప్రభువునందు విశ్వాసం ఉంచి మన పనిని ప్రారంభించాలి. మనము పని ప్రారంభించినప్పుడు ఇది నేను కొనసాగిస్తానా లేదా, నా వల్ల అవుతుందా లేదా, ఇదిగో ఈ పని నా కుటుంబంలో ఈ పరిస్థితి ఇలా ఉంది, మరి నా వల్ల అవుతుందా, నేను సాధించగలనా, నేను ముందుకు రాగలనా, నేను ముందుకు వెళ్ళగలనా, ఎన్నో సందేహాలు. అయితే మనలో ఏముండకూడదంట, సందేహం అనేది ఉండకూడదు, అవిశ్వాసం అనేది మాత్రము కూడా ఉండకూడదు. ప్రియులారా, అవిశ్వాసం ఎవరైతే వారిలో ఉంటుందో వారి పరలోక రాజ్యం కూడా చారును అని 20వ అధ్యాయం 8వ వాక్యం ప్రకటన గ్రంథంలో చూస్తాం. ప్రియులారా, అవిశ్వాసులకు పరలోక రాజ్యము లేదు. అయితే ప్రభునందు విశ్వాసం ఉంచిన నీవు పరలోక రాజ్య వారసులుగా మార్చబడిన నీవు నీకు ఉండవలసింది ఏంటంట, విశ్వాసం. చప్పలుడు దేవునామని మెరుగుపరుస్తారు. విశ్వాసముతో ప్రియులారా చాలా మంది ముందుకు సాగిన వారు మన హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం మనం చూస్తాం. విశ్వాసంతో ముందుకు అడుగులు వేసి వారిలో 1-2 పేర్లు నేను చదివి ముందుకు సాగిపోతాను. చదవనా? హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం విశ్వాస వేరుల పట్టిక రాయబడింది. నిజ స్వరూపమునై అదృశ్యమైనవి ఉన్నవన్నట్టుకు రుజువై, అదృశ్యము అంటే మనకు కనపడనివి. ఇప్పుడు కనపడినంత మాత్రాన లేనట్టేనా? కాదండి, అదృశ్యమైనవి ఉన్నవి అన్నట్టు రుజువు ఉన్నాయి. దేవుని స్తోత్రం చెప్పండి. విశ్వాసం అంటే అదే. మనకి ఇప్పుడు కనపడట్లేదు కానీ ఉన్నవి, అది వాస్తవం. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని మాటలు మనం వింటూ ఉన్నాం. 23వ వాక్యం చదువుతారా? 9వ అధ్యాయం మార్కు సువార్త. అందుకు యేసు అంటున్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. రోజు నమ్మకం అనేది నీకు ఉండాలి, విశ్వాసం అనేది నీకు ఉండాలి. సమస్తము కూడా సాధ్యం చేయగలిగిన దేవుడు మనకు ఉన్నాడు. చప్పలుడు దేవునామని. సమస్తము సాధ్యం చేయగలడు. నా పిల్లలకు వివాహం అవుతుందా లేదా, నా పిల్లలకు ఉద్యోగం వస్తుందా లేదా, నా పంట పొలం పండుతుందా లేదా, చూసారా ఎన్నో సందేహాలు ఉంటాయి. నేను చేస్తున్నటువంటి పనిలో ఇది దీవించబడుతుందా లేదా, ఎన్నెన్నో సందేహాలు. నేను పని ప్రారంభించాను, ఈ పనిని పూర్తిగా నేను చేయగలనా లేదా, కొనసాగించగలనా లేదా. ఈరోజు సందేహం అనేది దేవుని పిల్లలకు ఉందనే ఉండకూడదు, అవిశ్వాసం అనేది ఉండకూడదు. నమ్మకం ఉండాలి దేవుని మీద. అది నీకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. చదవడు దేవునామని. పిల్లరా, శిష్యులకైతే విశ్వాసము లేనప్పుడు ప్రభు అంటున్నాడు, నా దగ్గరికి తీసుకురండి. తన ఏకైక కుమారుడికి ఏ దయ్యం పట్టిందంట? మోగ దయ్యం పట్టినప్పుడు పిల్లరా దగ్గరికి తీసుకురండి అని పిలిచాడు. ఆ మాట కంటిన్యూస్ చదువుతారా? 20వ వాక్యం. వారు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి. దయ్యము ఆయనను చూడగానే వాని విలవిలలాడించిన గనక వాడు నేలపడి నొరుగు కార్చుకొనుచు పొరలాడుచుండెను. పొరలాడుచుండే స్థితి.
ప్రియులారా, ప్రభుని చూడగానే ఈరోజు ప్రియులారా, నువ్వు కూడా దేవుని ఆత్మ చేత నింపబడి దేవుని వెలుగు చేత నింపబడినప్పుడు సైతాన్లు పారిపోతాయి. దేవుని స్తోత్రం చెప్పండి. దెయ్యాలు పారిపోతాయండి. ఈరోజు దేవుని మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. సౌలుగా ఉన్నటువంటి వ్యక్తి పౌలుగా మార్చబడిన తర్వాత ఒకసాట దెయ్యం పట్టినటువంటి ఒక చిన్నది ఉంటే ఒకసారి గద్దించగానే ఆ దెయ్యం విడిచిపెట్టిపోయినట్టుగా చూస్తాం. లాభమంతా పోయిందని వారు తీసుకుపోయి ఏం చేసినారంటే ఆయన సావిడి కట్టేసి కొట్టేయంగా భయంకరంగా కొట్టినారండి. మాకు వచ్చే లాభం పోగొట్టినాడు. ఆ దయ్యం ఉండటం ద్వారా మేము డబ్బులు సంపాదించుకుంటున్నాము. ఇప్పుడు ఆ దయ్యం తొలగిపోయినాక సోదరు చెప్పేది మానుతుంది. జరిగేది జరగబోయే చెప్తాను. డబ్బులల్లా కలెక్షన్ చేసుకుంటావు. ఆ దయ్యము చెప్తా ఉంది. ప్రియులారా, ఈరోజు ఆ దయ్యపు శక్తి ద్వారా అక్కడ వాళ్ళు లాభపడుతూ పౌలు ఒకసారి చూసి ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టేసరికి అక్కడ ఇక అందరు వస్తున్నారు. మాకు పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పమంటే ఏం చెప్పలేకపోతే అక్కడ ఇక ఏం చేశారయ్యా అంటే ఎవరైతే అక్కడ దేవుని సేవకులు ఉన్నారో తీసుకుపోయి ఇబ్బంది పెట్టారు, కష్టాలు చేశారు. వారు ఏం చేశారో తెలుసా? ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు ప్రియులారా, బాగు చేస్తా ఉంటే అనేక మందిని ఇబ్బంది పెడతాం. అనేక కుటుంబాలు బాగుపడతా ఉంటే వారిని ఏం చేస్తున్నారు? స్వార్థ పట్టించకుండా దేవుని మాటలు చెప్పకుండా అడ్డుపడే వాళ్ళు ఎందరూ. మనకైతే దేవుడు కృపనిచ్చి చక్కగా ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. మోహదీయము ప్రభు దగ్గరికి తీసుకురాగానే, ప్రభుని చూడగానే దెయ్యం గుర్తుపట్టి ఎవరిని గుర్తుపట్టిందంటారు? ఎవరిని గుర్తుపట్టింది? యేసయ్యను గుర్తుపట్టి చూసి యేసయ్యను గుర్తుపట్టి ఇక విలవిలలాడించున్నాము, నురుగుగార్చుకొని కింద పొరలాడటము. ఇక తర్వాత మనసులో అప్పుడు ఆయన ఇది వీరికి సంభవించి ఎంతకాలమైనదని వారి తండ్రిని అడగగా అతను అంటున్నాడు, అంటే పుట్టుకున్న నుండి కూడా అతను ఏముందంట? ఏముందమ్మా? దయ్యం ఉంది. ఏ దయ్యం అండి? మోగదయ్యం. ఇప్పుడు చెప్పండి, వాడు పుట్టిన కాళ్ళు మోగోడు. ఇప్పుడు వాడికి ఏం బట్టి మోగోడైనాడు? ఏమ్మా? దయ్యం బట్టి మోగోడైనాడు. ఇప్పుడు మాటలో రాకపోవడానికి కారణం ఏంటంటే ఒక దయ్యం ఉంది. ఏ దయ్యం అంటే మోగదయ్యం. వాళ్ళు అనుకుంటున్నారు మోగోడు కానీ మోగవాడి లోపల ఏముంది? కొంతమందికి చెవిటి దెయ్యాలు చూడండి. కొంతమందికి కుంటి దెయ్యాలు ఉంటాయి. తెలుసు లేదు, చాలా ఉన్నాయి వాక్యాలలో. కుంటి దెయ్యాలు, మోగ దెయ్యాలు, చెవిటి దెయ్యాలు, వ్యభిచార దెయ్యాలు, తాగుబోతు దెయ్యాలు, దొంగతన దెయ్యాలు. ఎన్ని దెయ్యాలే మనిషి లోపల జొరబడి మనిషిని అపవిత్రపరుస్తూ ఉంటాయి. మనిషిని పరిశుద్ధంగా జీవించడానికి ఒప్పుకోవు. మనిషి నీతిగా ఉండడానికి ఒప్పుకోవు. మనిషి దేవుని దగ్గరికి రావడానికి ఒప్పుకోవు. చూడండి ప్రియులారా, దేవుడు కలగ చేశాడు. ఈ మానవుడు దేవుడి దగ్గరికి అడ్డుపడుతూ ఉంటాయి. దేవుని ఆరాధించే వారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని దేవుని వాక్యం ఉంటే అలా ఆరాధించుకుని అడ్డుపడేది ఏంటంటే దెయ్యాలే. ఈ రోజు ఒక దెయ్యం గురించి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇది బాల్యం నుండి ఉన్నటువంటి దెయ్యం. ఇది ఎవరు గుర్తుపట్టలేదండి, ఎవరు కనుక్కోలేకపోయారు. కానీ ప్రభువుని చూడగానే అది వాడిని విలవిలనాడించి, చాలా మంది అంటారన్నా, చాలా సార్లు పోయించిన నేను ఎక్కడ బయటికి రాలేదు. అవి ప్రభువుని మాత్రం గుర్తుపెడతాయి. ప్రభు బిడ్డలను గుర్తుపడతాయి. పౌలును చూసి చాలా సార్లు వ్యాకులు పడినట్టుగా చూస్తాం. పౌల ప్రాంతంలో వెళ్తా ఉంటే వీళ్ళు రక్షణ మార్గాన్ని చెప్పేది మాట దెయ్యాలు చెప్తున్నాయి. అంటే దెయ్యాలకు తెలుసు దేవుడు, దేవుని పిల్లలు
ఒక చోట కొంతమంది కంకణం కట్టుకున్నారు, 7 మంది అనుకుంటున్నాను, 7 మంది ఏం అనుకున్నారంటే దెయ్యాలు వెళ్ళగొట్టాలనుకున్నారు. వాళ్ళు అప్పటికే చాలా ఆ పుస్తకాలన్నీ చదివి అవన్నీ విద్యను నేర్చుకొని దెయ్యాలు పట్టిన డబ్బులు 30,000, 20,000, 10,000 నిమ్మకాయలు తాయతలు అన్నీ పెట్టడం ఆ దెయ్యాలు వదిలిపెట్టడం చేస్తా ఉన్నారు వాళ్ళు నేర్చుకున్న విద్య. అయితే పౌలు సువార్త ప్రకటిస్తూ ఆయన యేసుక్రీస్తు నామములో వెళ్ళిపో అంటే తొలగిపోతా ఉన్నాయి. ఇదేందబ్బా, మేము ఇన్ని కట్టాలా, ఇన్ని చెయ్యాలా, ఇంత పతంగం ఉంటుంది, కానీ యేసుక్రీస్తు నామములో వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోతున్నాయి. మరి మేము కూడా అట్లా అంటే పోతాయేమో అని దెయ్యం పెట్టిన వాళ్ళకి అడిగిపోయి యేసుక్రీస్తు నామములో తొలగిపో అంటున్నాడు. ఆ పౌలు చెప్తున్నాడు కదా, అలా నేను చెప్తున్నాను తొలగిపో అంటే ఆ దెయ్యాలు తిరగబడి ఏమంటారో తెలుసా? ఆ యేసు ప్రభు ఎవరో మాకు తెలుసు, ఆ పౌలు ఎవరో కూడా మాకు తెలుసు, ఇతను మీరెవరు చూసారా, మీరు ఎవరు అని తిరగబడి వాళ్ళ సకాలు పట్టుకొని చించితే వారు పరిగెత్తినట్టుగా మనం చూస్తాం. ఈరోజు తల్లించింది అక్క వినండి, దెయ్యాలు తిరగబడినాయి. ఎవరి పైకి తిరగబడినాయి? దేవుని ఎరగకుండా తొలగిపో అంటే తొలగిపోతాయి. అధికారం కావాలి. ఏ అధికారం కావాలి? దేవుని బిడ్డలుగా అయ్యే అధికారం. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసునందును విశ్వాసం ఉంచితే, ఆయనను అంగీకరిస్తే నీకు కూడా ఒక అధికారం ఇస్తాడు. నీ కుటుంబంలో ఏ ధైర్యం పట్టిందో, ఏ చీకటి శక్తి చేత నువ్వు బంధించబడినావో, నీవు నీ పిల్లలు ఏ చీకటి శక్తి చేత నువ్వు పనిపడుతున్నావో, నీ కుటుంబంలో అయితే నువ్వు తనను ఎందరు అంగీకరించురు అనగా వారందరికీ తన నామం నందు విశ్వాసం ఇచ్చిన వారికి దేవుని పిల్లల అధికారం దేవుడు యోహాను సువార్త 1:12 దేవుడు మాట్లాడాడు. అంటే దేవుని అంగీకరిస్తే చాలు, దేవుని పిల్లలు అవుతావు. అయితే నువ్వు దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా మార్చబడినప్పుడు నీ ఎదుట సైతాను నిలబడలేదు. చదువుడు దేవనామని నీ ఎదుట దుష్టుడు నిలబడలేడు. గర్జించక ముందే వాడిని చూస్తూనే పారిపోతాడు. ఎందుకని? నీలో ఎవరున్నారు? ప్రభు. నీతో ఎవరున్నారు? ప్రభు. ఎన్ని బాప్తిస్మం పొంది రక్షించబడి క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన వారు క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తును ధరించబడిన అనుభవం. తల్లి చెల్లి అక్క నా వినండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వాక్యం చదువుతారా? నా యందు మీరును మీ అందు నా మాటను నిలిచి ఉండి నేడలా మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. చమలుడు దేవుని నామమున మీకు తల్లి చెల్లి అక్క, మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించు. ఎప్పుడు? ప్రభు నందు నిలిచి, ప్రభు మాటలు అంగీకరించి, ప్రభు చేత పిల్లలు ఎన్నిక చేయబడిన వ్యక్తిగా, అనగా ప్రభు కుమారుడిగా, ప్రభు కుమార్తెగా ఆయన పిలుస్తాడు. ఆయన స్వరం పెట్టి మాట్లాడతాడు. ఆయన వాక్యముతో మాట్లాడతాడు. నేను ఆయన ఆకర్షిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఒక పిలుపు అనేది నిశ్చయం చేసుకోవాలి. పిలుపు ఒక ఏర్పాటు అనేది ఉంటుంది. ప్రతి బిడ్డను దేవుడు పిలుస్తాడు, ప్రతి కుమారుని దేవుడు పిలుస్తాడు. తల్లిదండ్రులు ఏ విధంగా పేరు పెట్టి పిలుస్తారో మన దేవుడు కూడా ప్రతి ఒక్కరికి ఒక నూతనమైన పేరు పెడతారు. అది పొందిన వారికే తప్ప మరొకరికి తెలియదు. దేవునికి స్తోత్రం చెప్పండి. యెషయా గ్రంథంలో రాయబడింది ఆ మాట, 4వ అధ్యాయం 5వ వాక్యం. పరిశుద్ధ పట్టణంలో దాగలైన వారికి ప్రతి ఒక్కరికి ఆయన పేరు పెడతాడు. పరిశుద్ధుడు అనే పేరు పెడతాడు. చపలుడు దేవుని నామమున పరిశుద్ధుడు అని ప్రతి ఒక్కరికి ఆయన పేరు పెడతాడు. ఎవరికో తెలుసా?